వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీమవరం వంటశాల. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ పనసపట్టు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఆంధ్రాలో తరతరాలుగా వస్తున్నటువంటి పాతకాల ట్రెడిషనల్ రెసిపీ అంటండి ఇది. దీనికి పచ్చి పనసకాయ యూజ్ చేస్తారండి. ఈ పనసకాయలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ చాలా అధికంగా ఉంటాయండి. డయాబెటీస్ పేషెంట్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన ఐటమ్ అండి ఇది. పనసపట్టు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ మేము చిన్న పనసకాయ తీసుకున్నామండి. దీన్ని 2 హాఫ్స్ కింద డివైడ్ చేయాలండి. ముందుగా హ్యాండ్స్కి ఆయిల్ రాసుకోవాలండి. పనసకాయ పైన ఉన్న గ్రీన్ కలర్ చిక్కు మొత్తం నీట్గా తీసేసుకోవాలండి. ఈ గ్రీన్ కలర్ చిక్కు కంపల్సరీ తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ముక్కలని. కట్ చేసుకున్న ముక్కలన్నిటికి కొంచెం పసుపు రాసుకొని కలుపుకోవాలండి. ముందుగా పచ్చిశనగపప్పు 1 అవర్ నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో 3 విజిల్స్ ఇవ్వాలండి. చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ ముక్కలన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ముక్కల్ని నీట్గా కట్ చేసి సన్నగా పట్టు చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా తీసుకుని కొంచెం హాట్ వాటర్లో పట్టు వేసుకుని 15 మినిట్స్ సాఫ్ట్ మీడియంలో కుక్ చేయాలండి. ఇంకా త్వరగా రావాలంటే ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత వాటర్ని వడకట్టి పుట్టుని పక్కన పెట్టుకోవాలండి. ముందు ఒక కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని బాగా వేయించాలండి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకుని మొత్తం వేయించుకోవాలండి. శనగపప్పు వేసిన తర్వాత 4 ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. ముందుగా వడకట్టిన పనసపట్టు పొట్టు ఇలా కదపాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. వాటర్ ఏమన్నా ఉంటే పోతుందండి. ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు కూడా ఇలా రెడీ చేసుకోవాలండి. అది ఫ్రైలో వేయాలండి. అదే టేస్ట్ వస్తుంది పనసపట్టు ఫ్రైకి. తాలిపంతా వేగిన తర్వాత ఈ రెడీ చేసిన చింతపండు వేసుకుని బాగా కలుపుకోవాలండి. ముందుగా వడగట్టిన పనసపట్టు ఫ్రై కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఇందాక చింతపండు వేసాం కదండి, అదంతా కలిసేలాగా మొత్తం పనసపట్టు ఫ్రై మొత్తం కలపాలండి గరిటెతోటి. సాల్ట్ వేసుకోవాలండి మీ రుచికి సరిపడినంత. 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి మీ రుచికి సరిపడినంత. ఆ కారం ఉప్పు అంతా కలిసేలా మొత్తం కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఆంధ్ర స్టైల్ పనసపట్టు ఫ్రై రెడీ అండి. మీరు ఇంట్లో కూడా ఇలా హెల్తీ రెసిపీ చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్లో తెలియచేయండి.